మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దానిని బట్టి దేవునికి మహిమ. ఇమాన్యుయేల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అత్యంతమైన కృపను బట్టి ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. ప్రియులరా, చాలామంది మీ అభిప్రాయాలు, మీ దేవుడు మీ జీవితంలో చేస్తున్న మేలులను బట్టి మాకు తెలుపుతున్న దాన్ని బట్టి నిజంగా దేవుణ్ణి మేము స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా ప్రభులో మనం కొనసాగించబడదాం. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి, దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. దావీదును దేవుడు రాజును చేశాడు అని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయులు దావీదుని ఎలాగైన పట్టుకుని చంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఫిలిష్తీయులు ఏం చేశారు, దావీదు ఏం చేశాడు అనే విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 9వ వచనం, మొదటి దినవృత్తాంతాలు 14:9. ఫిలిష్తీయులు వచ్చి రఫాయిముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చాను. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే గనుక ఫిలిష్తీయులు రెఫాయిముల లోయలో దిగినప్పుడు దావీదు అడుగుతున్నాడు దేవునికి ప్రార్థన చేస్తూ. ఏమని అనంటే, నేను వాళ్ళ మీదకి వెళ్ళేదనా, యుద్ధానికి వెళతానా, యుద్ధం చేస్తానా, నాకు జయమిస్తావా ప్రభువా అని దేవునిని అడిగినప్పుడు, నువ్వు నా చేతికి వాళ్ళని అప్పగిస్తావా అని అడిగినప్పుడు దేవుడు దావీదుకు చెబుతున్న మాట ఏంటంటే, వెళ్ళు, నేను నీకు జయాన్ని కలుగు చేస్తాను అని మాట్లాడాడు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే దావీదు రాజు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే శత్రువుల మీదకు వస్తున్నారో, శత్రువులు తనను చంపాలని ఆలోచన కలిగి ఉన్నారో, వారి విషయంలో దావీదు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా, నీవు వారి నా చేతికి అప్పగిస్తావా అని అడిగాడు. ఎస్, నేను అప్పగిస్తానని దేవుడు చెప్పాడు. కనుక నీ జీవితంలో కూడా ఏ పని చేసినా, ఎక్కడికి వెళుతున్నా, ఏ కార్యాన్ని తలపెట్టినా మొట్టమొదటిగా నువ్వు అడగవలసింది దేవునిని. అయ్యా, ఈ పని నేను చేయొచ్చా, లేక ఈ మార్గంలో నేను వెళ్ళొచ్చా, లేక ఈ కార్యం నేను జరిగించొచ్చా, ఇది వద్దా అని దేవునిని అడిగే అనుభవాలు ఈ రోజున చాలామందికి లేవు. కానీ దావీదు దేవునిని అడుగుతున్నాడు, అయ్యా, నేను వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, వెళితే ప్రమాదం ఉందా ఏంటి అని దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు. మరి నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? ఏ పని చేసినా ఇది ప్రభువా నీ చిత్తమేనా, నేను చేయొచ్చా, వద్దా అని దేవుణ్ణి అడుగుతున్నావా? ఆ విధంగా అడిగి ముందుకు వెళ్తున్నావా? ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. శత్రువుల చేతికి నువ్వు నన్ను అప్పగిస్తావా, లేక నేను యుద్ధం చేస్తానా, లేక చెయ్యొద్దా అని దావీదు దేవునిని అడిగాడు. మరి నీ జీవితంలో దేవుణ్ణి అడుగుతున్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, ఇలా జరిగిన తర్వాత దేవుడు జయాన్ని కలుగజేశాడు, దావీదుకి జయమిచ్చాడు, ఫిలిష్తీయుల్ని ఓడించడానికి కృపనిచ్చాడు, వాళ్ళు అగ్ని చేత అవన్నీ కాల్చివేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత మరలా 13వ వచనానికి వచ్చేసరికి మరలా ఫిలిష్తీయులు ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను.
ఆల్రెడీ మొదటి యుద్ధం చేసినప్పుడు దేవుడు జయమిచ్చాడు, ఫిలిస్తీన్లు ఓడిపోయారు. ఇప్పుడు మరొక్కసారి వాళ్ళు మరలా రెండవసారి యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, మరలా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆల్రెడీ అడిగేశాడుగా, ఆల్రెడీ ముందు అడిగాడు కాబట్టి, జయమిచ్చాడు కాబట్టి ఇంకెందుకు అడుగుతాం, ఇంక అక్కర్లేదు కదా అనుకోవాలి. కానీ రెండవసారి కూడా యుద్ధానికి వాళ్ళు వస్తున్నప్పుడు, అదే లోయలో దిగినప్పుడు దావీదు మరలా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి దావీదుకున్న ఎంత చక్కని గుణం చూడండి ప్రియులారా. కానీ మనం మాత్రం అది చేయలేం. కాబట్టి ఇక్కడ దేవుడు దావీదుకి సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, కృపనిస్తున్నాడు. ఆ కృపను బట్టి దావీదు పనిచేస్తున్నాడు. మరలా మనం 13వ వచనానికి వస్తే, మరలా అదే లోయలోనికి వాళ్ళు దిగినప్పుడు మరలా జరిగింది ఏంటంటే, దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, వారిని తరుముము కొనిపోక వారిని తప్పించుకుని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి. ఇప్పుడేమంటున్నాడు దేవుడు, నువ్వు వాళ్ళని దేవుని దగ్గర విచారణ చేసినందుకు అది దేవుడు నీవు వారిని తరుముము కొనిపోక వారిని తప్పించుకుని చుట్టూ తిరిగి కంబలి చెట్టుకు ఎదురుగా నిలిచి. అంటే నువ్వు ఎక్కడికంటే వాళ్ళని తరిమి వాళ్ళతో నువ్వు వెళ్లకుండా కంబళి చెట్లు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. చూడండి, కంబళి చెట్లు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కంబళి చెట్లు దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చేయాలనంటే, కంబళి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీన్ల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకునుమని సెలవిచ్చెను. రెండవ పర్యాయం దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళ తరుము కానీ నువ్వు వాళ్ళని వెంబడించొద్దు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, వాళ్ళతో యుద్ధం చేయకుండా నువ్వు చేయవలసింది ఏంటంటే, కంబళి చెట్ల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కంబళి చెట్లు దగ్గరికి వెళ్ళి, కంబళి చెట్ల కొన గాలికి కదులుతున్నప్పుడు దాని ఆ చప్పుడు విన్నప్పుడు, వాళ్ళ కాళ్ళ చప్పుడు విన్నప్పుడు ఫిలిస్తీన్ల దండును హతం చేయడానికి నువ్వు బయలుదేరు అని చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఫిలిస్తీన్ల దండు హతము చేయడానికి దేవుడు నీకు ముందుగా వెళ్ళి ఉన్నాడని తెలుసుకున్నామని సెలవిచ్చాడు. ప్రియులారా, దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకొని గాజా వరకు తరిమి హతము చేసిరి. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పింది దావీదు చేశాడు. ఇది చెయ్యనా వద్దా అని దావీదు దేవుడిని అడిగాడు. ఎప్పుడైతే దేవుడు వెళ్ళమన్నాడో దావీదు వెళ్ళాడు, జయమిచ్చాడు దేవుడు. మరలొక్కసారి దావీదు ప్రార్థన చేశాడు, వెళ్ళనా వద్దా అని. ఇప్పుడు వద్దు అన్నాడు. కంబళి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ కంబళి చెట్ల కొన పరిశీలన చెయ్యి అని చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక దేవుడు ఇచ్చిన సూచన మేరకు దావీదు వెళ్ళి జయాన్ని పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడిని అడుగుతున్నావా, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏం చేయాలి నాయనా, ఈ మార్గంలో వెళ్ళొచ్చా, ఈ పని నేను చెయ్యొచ్చా, ఈ పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా దేవుణ్ణి అడుగుతున్నావా? ఆలోచన చేస్తే నువ్వు అడిగితే గనుక దేవుడు తప్పక నీకు సమాధానం ఇస్తాడు, తప్పక జవాబు కలుగజేస్తాడు. నీ విషయంలో ఉన్నతమైన కార్యము నా దేవుడు చేస్తాడని దేవుని పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగించుచున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని వరదల చేయునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో నీ కృపనిచ్చి మీరే బలపరిచి దీవించి కనికరించమని సమస్తాన్ని చేతులకు అప్పగిస్తూ
యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.